అందరికీ నమస్కారం అండి. జయగురుదత్త ఎస్విఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. షిరిడి సాయినాథుల నేలల్లో భాగంగా ఈ రోజున శ్రీ సాయి చేసిన చిన్న చిన్న చిత్రాలను విందాం. తొలినాళ్లలో షిరిడి ఆధ్యాత్మిక క్షేత్రాన్న తొలకరి మెరుపులాగా 16 సంవత్సరాల బాలతపస్సు రూపాన్నతో తర్వాత తోచి మాయమై కాలాంతరాన్న అంటే 18-19 ఏండ్ల యువకుడిగా చాంద్ పటేల్తో కలిసి ఒకానొక పెండ్లి పెద్దగా పునః షిరిడి ప్రవేశించి మహాసాపతి చేత సాయిగా పిలువబడి దాన్నే సుస్థిర నామసంజ్ఞగా వహించి అది మొదలు షిరిడీలోనే స్థిరవాసులైన శ్రీ షిరిడీ సాయిబాబాకు నమస్కారము. మోకా లోతు గోతులతో నిండి పట్టుమని 2 గదులుగా నైనా లేని పాత మసీదే ఆవాసంగా ఈశాన్యమూల ఒక గోనపట్టాను పరుచుకుని కూర్చునేవారు. వారికి ఎదురుగా ఆగ్నేయంలో ధుని మొండుతూనే ఉండేది. తనకు ఎడమవైపునున్న అడ్డచక్క మీద చెయ్యి ఆనుచుకుని తదేకంగా ధునినే చూసేవారు. దానికి పడమరగా నీటి కుండలు ఉండేవి. వాటి ప్రక్కనున్న గూటిలో శ్రీ బాబా తమ చిలుంగొట్టాన్ని నాటు పొగాకుతో ఉండే చిన్ని సంచిని ఉండేది. మసీదు ముంగిట్లో ఎదురుగా తులసి బృందావనం ప్రతిష్ఠించారు. శ్రీ బాబాకు కుడివైపున ఒక తిరగలి ఉండేది. తరచూ ఆ తిరగలతోనే శ్రీ సాయి స్వయంగా గోధుమలను విసిరి గ్రామములో కలరా ప్రజలకు కండ ఉండడం కోసం, అంటే కలరా వ్యాధిని నయం చేయడం కోసం ఆ గోధుమ పిండిని ఊరు పొరమేరల్లో చల్లుతూ ఉండేవారు. మొదటి రోజుల్లో శ్రీ సాయి 4-5 రోజులకు ఒకసారి ఉదయం 7:30 ప్రాంతంలో బావి దగ్గరికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని నీళ్లు పుక్కిలించి ఉమ్మేవారు. ఆ నీళ్లను ఎందరో కుష్ఠరోగులు తమ శరీరాలకు రాసుకోగా వారి పుండ్లు తగ్గిపోతూ ఉండేవి. ఎవరైనా శ్రీ సాయిబాబాను స్నానం చేయమంటే ఇప్పుడే కాశీలో గంగా స్నానం చేసి వస్తున్నాను, మళ్ళా ఎందుకు అనేవారు శ్రీ బాబా. పెరుగుతున్న భక్తులు ఊరుకోలేక 2 రాగి కాగుల వేన్నీళ్ళు 2 బిందెల చన్నీళ్ళు తెచ్చి మసీదులో పెట్టి చుట్టూ తెరలు దింపేవారు. శ్రీ సాయి ఆ నీళ్లు ఈ నీళ్లు అటు తొలిపి నీళ్ల బాల్చాల దగ్గర పసిపిల్లలు ఆడినట్లుగా ఆడుతూ పాడుతూ 1.5-2 గంటల సేపు స్నానం చేసి వచ్చి ధుని దగ్గర నిలబడేవారు. తొడుక్కున్న చొక్కాగాక మరో చొక్కాయే ఉండేది కాదు. ఎప్పుడైనా కఫ్నీ మార్చాలనిపిస్తే కాశీనాథ్ అనే దర్జీవాడిని కొత్త కఫ్నీని బెత్తాయించి అతనిది తెచ్చినాక దాన్ని ధరించి పాతదాన్ని ధునిలో పడేసి ఒక నమస్కారం చేసేవారు. కఫ్నీ మార్చడం మరీ ఆలస్యమై చిరుగులు పడితే ఏ మధ్యాహ్నమప్పుడు ఒంటరిగా కూర్చుని ఒక ముళ్ళును సూదిలా ఉపయోగిస్తూ మాసికలేసుకునేవారు. ఎప్పుడో బుద్ధి పుట్టినప్పుడు బాల అనే నాయీ బ్రాహ్మణుడి చేత నున్నగా గుండు చేయించుకునేవారు. ఓరగా మీసం కత్తిరించుకునేవారు. శ్రీ బాబా రాత్రి పగలు కూడా తరచుగా తాంబూలం వేసుకుంటూ ఉండేవారు. పూట పూటకు శ్రీ బాబా భక్తుల సంఖ్య పెరిగిపోసాగింది. పెద్ద పెద్ద ఉద్యోగస్తులు, న్యాయాధికారులు, ప్లీడర్లు, వైద్యులు, ధనవంతులు మొదలైన వాళ్ళతో షిరిడి క్రొత్త కళను సంతరించుకోసాగింది. ఇప్పుడు బాబా చేసిన చిన్న చిన్న చిత్రాలను విందాం. బాబా భక్తులు శ్రీ సాయికి రకరకాల వస్త్రాలను సమర్పించేవారు. శ్రీ సాయి వాటిని ప్రసాదంగా పునః వారికే ఇచ్చేసేవారు. 1915లో రేగే అనే భక్తుడు ఒక మస్లిన్ గుడ్డును శ్రీ బాబా కోసం తెచ్చాడు. అది శ్రీ బాబా ధరించాలని అతని కోరిక. కానీ అన్ని వస్త్రాలకు మళ్ళీ దానిని కూడా తిరిగి ఇచ్చేస్తారేమోనని భయం. అందువల్ల
దాన్ని ఆయన చేతికి ఇయ్యకుండగా ఆసనం క్రింద అట్టే పెట్టాడు. అనేక మంది వస్త్రాలు ఇచ్చారు. శ్రీ బాబా ఎవరివి వారికి ఇచ్చేస్తారు. చివరిగా ఆయన లేచి నిలబడి ఆసనాన్ని దులపగా అక్కడ రేగే దాచిన మస్లిన్ గుడ్డ బయటపడింది. శ్రీ బాబా దాన్ని భుజాల మీదుగా కప్పుకొని, ఇది నాది, ఇది కప్పుకుంటే చాలా అందంగా ఉన్నాను కదూ అంటూ రేగే కేసు నవ్వుతూ చూశారు. జేబులో డబ్బులు లేని వాళ్ళని శ్రీ బాబా దక్షిణ అడగరని తెలిసిన ఒక భక్తుడు తన డబ్బులన్నీ కొలంబే అనేవాడు జేబులో దాయిపించి అతనితో సహా మసీదుకు వచ్చాడు. వాళ్ళిద్దరూ దర్బారులోకి రాగానే శ్రీ సాయి ఆ భక్తుని చూసి ఆ కొలంబే దగ్గర నుంచి 2 రూపాయలు తీసుకుని ఇలా ఇయ్యి అని ఒక్క గదుము గదిమారు. పాపం ఇవ్వక తప్పలేదు అతనికి. కాక మహాజని అనేవాడు నీళ్ళ విరోచనాలతో బాధపడుతూ ఉంటే శ్రీ బాబా అతన్ని చేరబిలిచి ఓ 4 పెళ్ళు వేరుశనగ పప్పు తినిపించి మంచినీళ్ళు త్రాగమన్నారు. అసలే బేదులవుతూ ఉంటే ఈ పల్లీలేంట్రా బాబు అనుకుంటూనే కాకా మహాజని పల్లీలు తిన్నాడు, మంచినీళ్ళు త్రాగాడు. అప్పుడు శ్రీ బాబా, ఇంక నీ బేదులు బంద్ అయిపోయాయి, పో హాయిగా పని చేసుకో అన్నారు. నిజంగానే ఆ క్షణం నుంచి అతని బేదులు కట్టుపడిపోయాయి. ఒకడొకసారి శ్రీ బాబాను ఆశ్రయించి 5 గదులతో ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాడు. అది నెరవేరాలని నువ్వు ఆశీర్వదిస్తే గదికో రూపాయి ఇస్తాను అన్నాడు. సరేలే అన్నారు. శ్రీ బాబా వెంటనే అతడొక 5 రూపాయలు ఇవ్వబోయాడు. శ్రీ సాయి 5 కాదు 25 ఇయ్యి అన్నారు. నేను గదికి రూపాయే చెప్పాను అన్నాడు అతగాడు. నువ్వేవడిగినా చెప్పడానికి 25 ఇయ్యి అన్నారు. శ్రీ బాబా తప్పదురా అనుకుంటూ అతను ఏం చేశాడు, 25 రూపాయలు చెల్లించుకున్నాడు. చిత్రం ఏమిటంటే 5 గదుల ఇల్లుగా ఆరంభించిన ఆ నిర్మాణం 25 గదుల భవంతిగా పరిణమించింది. మనం మంచి చెప్పినా వినేవాడిది ఎవరు, వినేవాడేడి అంటే ఏమిటో, ఏం జరిగిందో విందాం. బాలా భాటే అనే అతను ఒక కుమార్తె ఉంది. తన కుమార్తె పెళ్ళికొక సంబంధం చూసి శ్రీ బాబా ఆశీస్సుల కోసం వచ్చాడు. అంతకంటే ఆ పిల్లని అప్ప అనే వంటవాడికి ఇవ్వడం మంచిది అని చెప్పారు శ్రీ సాయి. కానీ బాలాబేటేకి తను తెచ్చిన సంబంధం మీదనే మోజుగా ఉండటం వల్ల ఆ సంబంధానికి శ్రీ సాయి అంగీకారం సాధించాలని పునః ప్రశ్నించేవాడు. చిరాకు పడిన శ్రీ సాయిబాబా, సరే మీ ఇష్టం వచ్చిన వాడికే ఇచ్చి చేసుకో పో, ఏడ్చుకో అన్నారు. బాలాబాటే ఆనందంగా పెళ్లి జరిపించాడు. 6 నెలలు తిరగకుండానే అల్లుడు మరణించాడు. అప్పుడు దర్బారులో శ్రీ బాబా, ప్రతివాడు ఇక్కడికి వచ్చి నీకు అన్నీ తెలుసు కదా బాబా, నాకు మంచి చెప్పు అని అడిగేవాడే, చెబితే విని చచ్చేవాడేడి, ఒక్కడు కూడా లేడు అన్నారు. నిజమే కదా. ఏ పుణ్యం వలనో శ్రీ సాయి వంటి వారి సహకారం లభించిన ఏ దౌర్భాగ్యమో దాన్ని హరించివేస్తుందే కానీ వారి సలహాలను శిక్షణను తీసుకోనియడం లేదు కదా. ఎంత పారాయణ చేస్తాము, పుస్తకం మూసేయగానే మన మొగమోటాలు, అహంకారాలు, అభిమానాలు, ఆభిజాత్యాలు, అధికారాలు, అతి తెలివితేటలు అన్నీ మామూలే. అందుకు కారణం ఒక్కటే, శ్రీ సాయిబాబాను మనం వాడుకోవాలని చూస్తున్నామే కానీ యథార్థంగా ఆయన ఏమిటో గుర్తించలేక పోతూ ఉండటమే. జ్ఞానిని జ్ఞాని మాత్రమే గుర్తించగలుగుతాడని శ్రీ రమణ మహర్షి చెప్పినట్లు శ్రీ సాయి వంటి అవతార పురుషులను ఏ కొందరో మాత్రమే అధిక భాగం తెలుసుకోగలుగుతారు. అందుకే భక్తులు, ఆశ్రితులు మాత్రమే కాక ఆనాటికే మహారాష్ట్రంలో లబ్ధ ప్రతిష్ఠులైన ఎందరో యోగి పుంగవులు కూడా షిరిడీకి వచ్చి శ్రీ బాబా దర్శనం చేసుకునేవారు. శ్రీ బాబా తమ భక్తులపైన అనేక పర్యాయాలు కోప్పడిన ఘట్టాలు కూడా ఉన్నాయి.
భక్తులు భయపడేవారు, బాధపడేవారు. కానీ నాసిక్కి చెందిన గాడ్డి మహారాజ్ అనే సద్గురువు శ్రీ సాయి దర్శనానికి రాగా శ్రీ బాబా అతగాడిని అనరాని వినరాని తిట్లు తిట్టారు. గాడ్గి పక్కున నవ్వి ఆశీస్సులు అందాయి అన్నారు. అప్పుడు శ్రీ సాయి కూడా గలగలా నవ్వేశారు. ఆ గాడ్లీయే కాదు, ఏనాడు ఎవరి దర్శనానికి వెళ్ళి ఎరుగని గజానన్ మహారాజు షిరిడీ వచ్చి మసీదు బయట కూర్చుంటే శ్రీ సాయి ఆ పెద్ద మనిషిని కనీసం లోనికి ఆహ్వానించలేదు. పైగా గజానన్ ఎటో చూస్తున్నప్పుడు శ్రీ సాయిని ఆయన కేసు ప్రేమగా చూడటం, శ్రీ సాయి ఎటో చూస్తున్నప్పుడు గజానను ఈయనను స్నేహంగా చూడటం జరిగేది. అదేవిధంగా దూనీవాలా దాదా ప్రథమ శిష్యుడైన చోటే దాదా అనే సిద్ధపురుషుడు కూడా షిరిడీ వచ్చి శ్రీ బాబా దర్శనం చేసుకోక తప్పలేదు. ఇందరిందరు శ్రీ సాయిని గౌరవిస్తూ ఉన్న కొందరు ఆయన చిలుం త్రాగేవారిని తప్పు పట్టేవారు. అయితే చిలుము త్రాగడం అంటే ధూమపానం కాదని, అజ్ఞానం అనే పొగాకును గురుభక్తి అనే నిప్పుతో అంటించి చిలుం పీలిస్తే అహంకారం మొత్తం ఆకాశమై అనంతాత్ముల్లో ఐక్యమైపోతుందని శ్రీ బాబా బోధించేవారు. షిరిడీ సాయిబాబా గురించి మెహర్ బాబా ఏ విధంగా పలికారో విందాం. మనకు సరిగా తెలియని మహారాష్ట్ర యోగుల దాకా ఎందుకు, మనందరికీ తెలిసిన సద్గురు శ్రేష్ఠుడైన మెహర్ బాబా 1 సంవత్సరం పాటు షిరిడీలో నివసించారు. ఆ సందర్భంలో గుప్తాన్ అనే శిష్యునితో మెహర్ బాబా శ్రీ సాయిబాబా ఎంత గొప్పవారో తెలుసుకోవడం నీలాంటి వాళ్ళకి సాధ్యమయ్యే పని కాదు. పరిపూర్ణమైన ఆధ్యాత్మిక తత్వమే శ్రీ సాయిగా అవతరించింది. ఆయన తన శిష్యులకే కాదు, సృష్టి మొత్తానికే జగద్గురు అని తెలుసుకో. సర్వమతాల మహాత్ముల వ్యవస్థకి కూడా శ్రీ సాయిబాబాయే చక్రవర్తి అని తెలియచెప్పారు. అందరూ మహాత్ముల చేత అంతలంతలుగా కీర్తించబడి, సేవించబడి, స్నేహించబడి, ప్రేమించబడిన శ్రీ సాయి క్రీస్తు శకం 1918 అక్టోబర్ 15 దాకా మన కళ్ళ ముందే ఉండేవారు. కానీ ఆ రోజు చుప్పు అలసట వంటి రోజు ఒకటి వస్తుందని, ఆ వచ్చే రోజు ఏదో ఆ రోజే అవుతుందని శ్రీ బాబా 2-3 ఏళ్ల నుంచి పరోక్షంగా హెచ్చరిస్తూనే ఉన్నారు. కానీ ఎవరూ గుర్తించలేకపోయారు. ప్రతి విజయదశమి నాడు గ్రామస్తులంతా తమ గ్రామాల సరిహద్దులను దాటి వెళ్ళటం, పరస్పర శుభాకాంక్షలు చెప్పుకొని సమీపత్రాల్ని అందించుకోవడం ఆచారం. దాన్ని సీమోల్లంఘన ఉత్సవం అంటారు. 2-3 ఏళ్ల క్రితం అలాగే గ్రామస్తులంతా సీమోల్లంఘనకని వెళ్ళి మరలు వచ్చే వేళకు మసీదులో బాబా ఎందుకో ఆగ్రహోగ్రులయ్యున్నారు. తలగుడ్డను, కఫ్నీని, చివరకు లొంగోటాన్ని కూడా తీసివేసి ధునిలో విసిరివేశారు. వాటి మంటలతో ధుని మరింత ప్రజ్వలించింది. ఆ వెలుగులో శ్రీ బాబా వింత కాంతితో ప్రకాశించారు. ఆయన దిగంబరులుగా నిలబడ్డారు. కళ్ళు చింతనిప్పుల్లా ఎర్రగా మారిపోయాయి. అలా నగ్నంగానే మసీదు అరుగు మీద కూర్చి నిలబడి, రండిరా రండి, ఇప్పుడు నన్ను చూసి చెప్పండిరా, నేను హిందువునో ఇస్లామీనో, రండిరా, దమ్మున్న వాళ్ళెవరో రండి అని మహోద్రేకంతో నినాదించారు. వీధిలో కొందరు సిగ్గుపడి పారిపోయారు. మరికొందరు ఫకీరుకు పిచ్చెక్కిందన్నారు. ఇంకొందరు రువ్వేళ్లతో ప్రళయం వస్తుందనుకున్నారు. కానీ బాగోజీ సింధే అనే భక్తుడు మాత్రం రివ్వున ఒక లొంగోటాన్ని పట్టుకు వెళ్ళి, నేను నీ భక్తుని బాబా, భక్తులు తమకు నచ్చినట్లుగా సేవించుకోవచ్చునని నువ్వే వరం ఇచ్చావు కదా, దయచేసి ఈ లొంగోటాన్ని కటనీ బాబా అని కోరడంతో అంత ఆవేశంలోనూ కూడా వాగ్దానం తప్పని బాబా అతన్ని మన్నించారు. అటు ఇటు కోపంగా పచారులు చేస్తున్న శ్రీ బాబాకు అతి కష్టం మీద లొంగోటాన్ని కట్టబెట్టాడు బాగోజీ. అనంతరం
సీమాళొంగనం పండగ పూట ఈ కోపమేమిటి బాబా అని అడిగితే తన సటకానితో నేలను బాదుతూ, ఈరోజు నా సీమాళొంగనం రా అని అరిచారు. భూమిని బాదుతూ చెప్పారు కనుక భూలోకాన్ని దాటి వెళ్తానని అర్థం కావచ్చు, లేదా విజయదశమి నాడే తన నిర్యాణ్యం పొందుతాననే హెచ్చరిక కావచ్చు. అసలు ఆయన కోపంతో అలా శివతాండవం చేస్తూ ఉంటే అంతరార్థాలన్నీ తత్వాన్ని ఆలోచించేంత అవకాశమే లేదు కదా భక్తులకు. అందువల్లనే ఈ సూచన ఎవరూ గ్రహించలేకపోయారు. పైఘట్టం జరిగిన కొన్నాళ్ల తర్వాత రామచంద్ర పాటిల్ తీవ్రంగా జ్వరపడ్డాడు. చావు తప్పదని భయపడ్డాడు. ఒకనాటి రాత్రి శ్రీ బాబా అతని తలవైపున నిలబడి కనిపించారు. పాటి ఆయనకు నమస్కరించి, బాబా, బ్రతకనని రూఢి అయిపోయింది. ఏ క్షణాన్ని పోతానో అనే భయంతో బ్రతకలేను. దయచేసి ఎప్పుడు చచ్చిపోతానో చెప్పు తండ్రి అని ప్రార్థించాడు. శ్రీ సాయిబాబా అతనికి అభయం ఇచ్చారు. భయపడకు, నీ చావు చీటీకి చింపేశాను. త్వరలోనే ఆరోగ్యవంతుడు అవుతావు. ఇంకా చాలామంది తర్వాతనే లే నువ్వు అని ధైర్యం చెప్పారు బాబా. అనంతరం బాబా అదోలా చూస్తూ, తాత్యా గురించే భయంగా ఉంది. 1918 విజయదశమి నాడు అతనికి మారకం ఉంది. ఈ సంగతి వాడికి చెప్పకు, తెలిస్తే జడుసుకుని ఇప్పుడే మంచం పట్టేస్తాడు వెర్రి నాగన్న అన్నారు. శ్రీ సాయి వాక్కులు సత్యమయ్యాయి. బ్రతకడనుకున్న రామచంద్ర పాటేలు త్వరలోనే కోలుకున్నాడు. ఇప్పుడు అతనికి తాత్యా గురించి బెంగ పట్టుకుంది. సాయి మాటలు పొల్లుపోవని అతనికి తెలుసు. పాపం శ్రీ బాబా తాత్యా పేరు చెప్పడం వల్ల పాటీలు తాత్యా గురించే తలపోసాడు. కానీ ఆ తాత్యా తమకు బహిప్రాణం కావడం వల్ల తమ ప్రయాణోత్సవానికే శ్రీ బాబా ఆ పేరును సంకేతించారని ఊహించలేకపోయాడు. ఇంకొక విషయం కూడా విను. నేను ఏమీ అవను. ఈ తోలుతిత్తి మాత్రమే పతనమైపోతుంది. పోని ఇది పోయాక కూడా నేను ఎప్పటిలాగానే మీరు పిలవగానే పలుకుతాను. మీకు ఏ సహాయం కావలసినా అందిస్తాను. మీరు నా మీద ప్రేమ, విశ్వాసం, భక్తి నిలపాలే కానీ మీకు కనబడకుండా పోయినా అన్ని విధాలా మిమ్మల్ని నేను ఆదుకుంటూనే ఉంటాను. వెర్రిమొర్రి ఆలోచనలతో సమయాన్ని వృధా చేయకుండా వీలైనంత ఎక్కువసేపు భగవన్నామస్మరణ చేసుకో. అక్టోబర్ 3వ తేదీన దీక్షితు పురందర ఆయన దర్శనానికి వెళ్ళారు. శ్రీ సాయి చిరునవ్వు నవ్వుతూనే, నా సమాధి కదులుతుంది, నా ఎముకలు మాట్లాడతాయి, నా మట్టి సమాధానపరుస్తుంది, నా నామం పలుకుతుంది, మీరు వెంటనే వెళ్ళిపోండి అంటూ ఊదేనిచ్చి పంపేశారు. జ్వరంతో ఉన్న తాత్యాను పనిగట్టుకు మసీదుకు రప్పించి పాయసం తినిపించి మనిద్దరికీ 2 డోలీలు ఏర్పాటు చేశాను. కానీ మన పొప్పటం లేదు మనసైతే. నేను వెళ్తాను, నువ్వు ఇంటికెళ్ళు అని బలవంతంగా పంపేశారు. అది చూసి కన్నీరు పెట్టుకున్న దామును, ఎందుకు ఏడుస్తావు, బ్రతికే ఉన్నానుగా, ఒకవేళ నేను చనిపోయిన తర్వాతనైనా సరే ఏడ్చావంటే మాత్రం తన్నులు తింటావు, జాగ్రత్త అని కసిరేశారు. నాకు ఈ మసీదు, ఆ చావడి ఏం బాగలేవు, చిరాకు కలిగిస్తున్నాయి. నేను ఆ బూటీ కట్టిన రాతి మేడలోకి వెళ్ళిపోతాను అని బెదిరింపుగా హెచ్చరించారు. ఎవరైనా అవసాన దశలో ఉన్నప్పుడు వారి దగ్గర మత గ్రంథాల పారాయణ చేయటం, భగవంతుని భజనలు చేయటం ఒక ఆచారం. తద్వారా జీవులు ఏ పాటి సుకృతులైన తుదిశ్వాసనైనా ప్రాపంచిక విషయాల పట్ల విరక్తి చెంది మనసును భగవద్దత్తం చేస్తారని, తద్వారా ఉత్తమ గతులను పొందగలుగుతారని హర్షవాక్యం. ఎవరు తుది కాలమందు నన్నే స్మరిస్తూ మరణిస్తారో వాళ్ళు నా భావాన్నే పొందుతారని శ్రీకృష్ణుడు చెప్పింది అందరికీ తెలిసిందే కదా. నిజానికి
యోగిచంద్రులైన శ్రీ బాబాకు అటువంటి సాంప్రదాయాలతో అవసరం లేకపోయినా ఆద్యతన భావిలో తన భక్తులు పాటించవలసిన ధర్మాన్ని ఆచరణ పూర్వకంగా చూపించడం కోసం వజయ్ అనే వాడి చేత శ్రీరామ విజయం అనే గ్రంథాన్ని పారాయణం చేయించారు. 14 రోజుల్లో 3 పారాయణలు అయ్యాయి. వజయ్ అలసిపోయాడు. బాబా అతనిని సత్కరించి పంపివేసి తాము పునః ఆత్మానుసంధానంలో మునిగిపోయారు. విజయదశమి ఇంకో వారం ఉందనగా కొందరు దుర్వేషులు చాలా అస్తవ్యస్తగానున్న పులినొక దానిని శ్రీ సాయి దగ్గరకు తెచ్చారు. శ్రీ బాబా ఆజ్ఞ ప్రకారం నిస్సంకృలంగా వదలబడిన శ్రీ సాయి చరణాలను ఆఘ్రానించి జీహ్వతో స్పృశించి ముమ్మారు తోక నేలకు కొట్టి సాష్టాంగపడుతున్న భంగిమలో పడుకుని ప్రాణాలను వదిలివేసింది. శ్రీ సాయి ఇలా చెప్పారు: పులికి శివభక్తి ఎక్కువ, కైలాసం చేరింది, దీనిని శివాలయం దగ్గర సమాధి చేయండి అని ఆదేశించారు. షిరిడీలోని శివాలయం దగ్గర నేటికి ఆ పులి సమాధి ఉంది. అనంతరం ఆ పులి తాలూకు మనుష్యులకి శ్రీ సాయి 50 రూపాయలనిచ్చి పంపివేశారు. విజయదశమి చేరువవుతున్న కొద్దీ నాకు ఈ మసీదు చావడి కూడా బాగాలేదని ఎన్నిసార్లు చెప్పాలి? నేను ఆరాతి మేడలోనే వెళ్ళిపోయి మళ్ళా ఇటు రాను, తర్వాత ఎవరు ఏడవకూడదు అని విపరీతంగా మారాం చేస్తూ ఉండేవారు శ్రీ బాబా. దినదినానికి దీనంగా మారిపోతున్న శ్రీ సాయి ఆరోగ్యం విషయంలో బూటీ బెంగపడ్డాడు. తానంత డబ్బు పోసు కట్టిన వాడ శ్రీ సాయి నివాసానికి నోచుకోదేమోనని డేలా పడిపోయాడు. కానీ తరచూ శ్రీ బాబా తాము రాతివాడకే వెళ్ళిపోతామంటూ ఉండటం తనకెంతో ఊరటను కలిగించేది. విన్నారు కదండి. రేపటి భాగంలో మరికొన్ని లీలలను విందాం. షిరిడీ సాయినాథుని లీలలను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.